కొన్ని బంధాలు మనం వెతికి సంపాదించుకున్నవి అస్సలు కాదు. ఆ దేవుడే మన జీవితంలోకి పంపించే వరాలు. పుట్టుకతో వచ్చే బంధాలు ఒకటైతే, ప్రయాణంలో కలిసే కొందరు మనుషులు మాత్రం కొన్నిసార్లు సొంత కుటుంబం కంటే కూడా మనకు ఇంకా మన మనసుకి చాలా దగ్గరవుతారు. ఈ రోజు మీరు చూడబోయేది అలాంటి ఒక కుటుంబం గురించే. ఈసారి ఢిల్లీ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ముఖ్యమైన కారణాల్లో వీళ్ళని కలవడం కూడా ఒకటి. మా హస్బెండ్ జాబ్ లోకి రాకముందు తన డ్రీమ్ వచ్చేసి సివిల్ సర్వీసెస్. ఆ డ్రీమ్ కోసం దాదాపు 2 సంవత్సరాలు ఢిల్లీలో ఉండి ఎంతో కష్టపడి చదివారు. అప్పుడు పరిచయం అయ్యారు ఈ కుటుంబం మాకు. ఒక చిన్న గదిలో 3వ అంతస్తులో ఉండేవారు మా హస్బెండ్. ఆ కింది ఇంట్లోనే వీళ్ళు ఉండేవారు. అలా పరిచయం అయ్యారన్నమాట. అప్పుడు మా హస్బెండ్ దగ్గర ఒక జాబ్ లేదు, ప్రాపర్ గా అమౌంట్ చేతిలో ఉండేది కాదు. అలాంటప్పుడు నువ్వేమైనా తిన్నావా, నీకేమైనా కావాలంటే అడుగు అని సొంత కొడుకులా చూసుకునేవారు మా వారిని. ఆ రోజుల్లో చూపించిన ప్రేమ మా హస్బెండ్ ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోరు. బికాస్ తన దగ్గర ఏదీ లేనప్పుడు వాళ్ళు తనని తనలా ఇష్టపడ్డారు. దాదాపుగా 15 ఇయర్స్ అనుబంధం ఇదంతా కూడా. ఉద్యోగాలు మారాయి, ప్రదేశాలు మారిపోయాయి, ఇంకా జీవితాలు మారాయి, కానీ మా మధ్య ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ మారలేదు, ఇంకా మారదు కూడా. మా బాబు 9 నెలలు పిల్లడప్పుడు నేను మా హస్బెండ్ ని చూద్దామని చెప్పి 1 మంత్ తన దగ్గర ఉందాం అని చెప్పి ఢిల్లీ వెళ్ళాను. ఆ టైంలో వీళ్ళని నాకు పరిచయం చేశారు మా వారు. మొదట్లో నాకు అసలు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు, మా హస్బెండ్ కి హిందీ రాదు. అసలు వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఏంటబ్బా అనిపించేది. యాక్చువల్లీ వాళ్ళైతే తమిళ్ వాళ్ళు. కానీ తర్వాత నాకు కూడా అర్థమైంది, కేవలం ఇది పరిచయం మాత్రమే కాదు, దేవుడు నిజంగా కలిపిన బంధమేమో అని. నిజంగా మా వారు నేను మా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మేమైతే 0తో స్టార్ట్ చేసాము. అఫ్ కోర్స్ అందరూ అలానే స్టార్ట్ చేస్తారు, కానీ మాది కూడా అలానే మొదలైంది. అలాంటి టైంలో మమ్మల్ని ఆదరించి అసలు మా నుంచి ఏది ఆశించకుండా వాళ్ళకున్న దాంట్లోనే ప్రేమతో మాకైతే కొంచెం పెట్టేవారు. ఈ రోజుల్లో ఇటువంటి మనుషులు ఎంతమంది ఉంటారు చెప్పండి. కొన్ని అనుకోని కారణాల వల్ల మా హస్బెండ్ సివిల్ సర్వీసెస్ స్టడీస్ ని ఆపేసి జాబ్ లోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను అనుకున్నా ఇంకా ఉండదులే వీళ్ళతో రిలేషన్, మెల్లమెల్లగా తగ్గిపోతుంది అని. కానీ ఇయర్స్ గడుస్తున్న కొద్దీ ఆ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుందే కానీ తగ్గడం అయితే జరగట్లేదు. యాక్చువల్లీ మన దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరూ ఇష్టపడతారు మనల్ని, అందరూ మనల్ని ఆదరిస్తారు. కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు మనల్ని మనలా ఇష్టపడే వాళ్ళు మాత్రం చాలా అరుదుగా దొరుకుతారు. మా హస్బెండ్ దగ్గర ఒక ప్రాపర్ ఇన్కమ్ కూడా లేనప్పుడు తనని ట్రస్ట్ చేసి నమ్మిన వాళ్ళల్లో వీళ్ళు ఒకరు. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అని అన్ని సార్లు వీడియోలో చెప్పడం జరిగింది. ఇంకా ఆంటీ చేసే సాంబార్ అంటే మా వారికి చాలా చాలా ఇష్టం. సో మా వారికి ఇష్టమైన ఐటమ్స్ అన్ని కూడా మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆంటీ చేతులతో మార్నింగ్ 4:30కి 5 o'clockకి లేచి వండి పెట్టారు. ఇంకా అంకుల్ ఆంటీ అయితే మా హస్బెండ్ ని సొంత పెద్ద కొడుకులా ట్రీట్ చేస్తారు. నన్నైతే వాళ్ళ కోడల్ని అంటారు. ఇప్పటికీ వాళ్ళ వాట్సాప్ డీపీలు మా బాబు చిన్నప్పుడు ఫొటోస్ వాళ్ళతో తీయించుకున్నవే ఉంటాయి తెలుసా. నమ్ముతారా మీరు? అసలు సంతోషమైనా బాధ అయినా ముందుగా తనతో చెప్పేసుకుంటారు. నిజంగా ఒక పెద్ద కొడుకుంటే ఎలా చెప్పుకుంటారో అలాగా. నేనైతే ఫస్ట్ టైం వీళ్ళని కలిసినప్పుడు అసలు కొన్ని నిమిషాల్లోనే అందరితో ఎంతో అసలు మింగిల్ అయిపోయినట్టు అనిపించింది నాకైతే. నిజంగా వాళ్ళు చూపించే ఆ ప్రేమ అది కూడా అలా అనిపించింది. నేను యశుని తీసుకొని ఢిల్లీ వచ్చినప్పుడు మా బాబు వయసు 9 months. వాడు వాళ్ళిద్దరి మధ్య కూర్చొని భోజనం చేస్తుంటే ఎంత ముచ్చటగా అనిపిస్తుందో అసలు. అప్పుడు మా దగ్గర ప్రాపర్ గా కొనుక్కొని తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అలాంటి టైంలో వేడి వేడిగా వండి పెట్టేవారు. ఇంకా ఈ స్వీట్ అయితే భలే చేస్తారు అసలు. ఎంత అంటే అంత ఇష్టం. 2-3 కప్పులైనా లాయించవచ్చు ఈజీగా. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO. Babe, I don't even care if we stay home. Put our to-do list. ఈ రోజు పరిస్థితులు కంఫర్ట్స్ వేరు కదా. కానీ వాళ్ళ నాన్న ఎంత కష్టపడి ఎలాంటి దగ్గర ఉండి చదువుకున్నారో మా బాబుకు తెలియాలని చెప్పి చూపిస్తున్నాము. ఈ బిల్డింగ్ లోనే లాస్ట్ లోనే 3rd floor పైన పెంట్ హౌస్ లా ఉండేది. చిన్నది రేకుల షెడ్ లాగా ఒకే ఒక్క రూమ్. అలాంటి దగ్గర మీ నాన్న ఉండేవారు. అలా కష్టపడి చదువుకొని ఈ రోజు ఈ పొజిషన్ కి వచ్చారని చెప్పి మా బాబుకైతే చూపిస్తున్నాము. అండ్ వాడు 9 months ఓల్డ్ బేబీగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎలాంటి ఇంట్లో ఉన్నాడు వాళ్ళకి కూడా తెలియాలి కదా. మళ్ళీ ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా కలుసుకుందాం అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చినంత వరకు సరిపోయినన్ని జ్ఞాపకాలతో ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇంకా ఢిల్లీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కొనాట్ ప్లేస్ లో మార్కెట్ చేయకుండా వెళ్ళరని మా హస్బెండ్ అంటే అక్కడికి వెళ్దామని చెప్పి బయలుదేరుతున్నాము. వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత అసలు వాళ్ళ ప్రేమ చూసి, వాళ్ళ అభిమానం, వాళ్ళ ఫ్రెండ్షిప్ చూసి మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. Crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender.
short. Let's not waste it, 'cause paradise is wherever we make